దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ట్యూస్డే 4th ఫిబ్రవరి 2025. మీ అందరికీ యేసుప్రభు పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? కీర్తనలు 139వ అధ్యాయము 17వ వచనము. సామ్ నంబర్ 139 అండ్ వర్స్ 17. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి నీ విషయంలో తలంపులు కలిగి ఉన్నాడు. మీరు 18వ వచనం కూడా మీరు చదవండి, మీకు అర్థమవుతుంది. ఇది చాలా ముఖ్యమైన మాట. 18వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది, ఆయన వాటిని అనుకుంటున్నా అవి ఇసుక కంటే లెక్కకు ఎక్కువగా ఉన్నవి అంటాడు. అర్థమవుతుందండి. నేను మేలుకొని కూడా అవి ఇంకా ఉన్నాయంటున్నాడు తలంపులు. అంటే దేవుని తలంపులు మనము లెక్క కూడా పెట్టలేము. అన్ని తలంపులు దేవుడు నీ ఎడల కలిగి ఉన్నాడు. గాడ్ హ్యాస్ సో మెనీ థాట్స్ ఫర్ యూ. మీరు అనుకుంటున్నారు యూ హ్యావ్ థాట్స్ ఫర్ యువర్ సెల్ఫ్. నో, ఇట్స్ గాడ్ హూ హ్యాస్ థాట్స్. ఆ థాట్స్ని మనలో ట్రాన్స్ఫర్ చేయాలని ఆయన కోరుకుంటున్నాడు. అర్థమవుతుందండి. ఆయన థాట్స్ని మనలో ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. కానీ శత్రు లేక దుష్టుడు మనలను ఆ థాట్స్ నుంచి మరలిస్తున్నాడు. అర్థమవుతుందండి. గాడ్ హ్యాస్ డిజైన్డ్ యూ ఇన్ యువర్ మదర్స్ వూమ్. మీరు ఆ పై వచనాలు కూడా మీరు చదివినట్లయితే 10వ వచనం నుంచి, దేవుడే నీ తల్లి గర్భంలో నేను రూపించాడు. దేని కొరకు రూపించాడండి? ఏ తలంపులు నీ ఎడల కలిగి ఉన్నాడో, నీ జీవితంలో నువ్వు ఏమి అవ్వాలని కలిగి ఉన్నాడో, నువ్వు ఏమి చేయాలని కలిగి ఉన్నాడో, ఆ తలంపులతోనే నిన్ను నీ తల్లి గర్భంలో ఆయన రూప కల్పన చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక ప్రతి మానవుని యొక్క గొప్ప విజయం ఏంటంటే, దేవుడు నన్ను దేని కొరకు పుట్టించాడు, దేవుడు నన్ను ఏ పని కొరకు నిర్మాణం చేశాడని తెలుసుకోవడమే మానవుని యొక్క గొప్ప విజయం. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. హౌ ప్రెషియస్ ఆల్సో ఆర్ దై థాట్స్ అంటు మీ, ఓ గాడ్. హౌ గ్రేట్ ఈస్ ద సమ్ ఆఫ్ దెమ్. హౌ గ్రేట్. గాడ్ హ్యాస్ సో మెనీ థాట్స్. How great is the sum of them. And you read in verse 18, if I should count them, they are more in number than the sand. When I awake, I am still with thee. If I try to count the thoughts you have for me, they are more than sand. కనుక ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరిని కూడా ఉట్టిగా రూపింపలేదు, ఉట్టిగా ఈ లోకంలోనికి పంపించలేదు. ప్రతి ఒక్కరిని పట్ల ఆయన తలంపులు కలిగి ఉన్నాడు. ప్రతి ఒక్కరి పట్ల, ప్రతి మానవుని పట్ల ఒక తలంపుల, ప్రతి తల్లి గర్భంలో రూపించేవాడు దేవుడే. మానవుని రూపించిన వాడు దేవుడే. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నీ కొరకు ఆయనకున్న ఆ యొక్క ఉద్దేశం, ఆ తలంపులను కనుక్కోవాలి, తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే నీవు రూపాంతరం పొందాలి. మీ శరీరాన్ని సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోవాలి. అప్పుడు దేవుని యొక్క చిత్తాన్ని నీ జీవితంలో ఏమై ఉన్నదో నీవు తెలుసుకోగలవు. సో ద గ్రేటెస్ట్ టాస్క్ ఫర్ అ మ్యాన్, or the blessed task for a man, is to know the thoughts of God for them. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుని తలంపులు సమాధానకరమే కానీ హానికరమైనవి కావు. కనుక దేవుడు నీ కొరకు కలిగిన తలంపులు ఫెయిల్యూర్ తలంపులు కావు. నీవు నష్టపోవాలని తలంపులు కావు. నువ్వు ఓడిపోవాలని తలంపులు కావు. నువ్వు డిప్రెషన్లో ఉండాలని తలంపులు కానే కావు. ఇర్మియా గ్రంథంలో చెప్తాడు, నేను మీ కొరకు ఉద్దేశించిన ఉద్దేశంలో అది సమాధానకరమైనవే కానీ
హానికరమైనవి కావు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ప్రే గాడ్, ప్రే టు హిమ్ అండ్ టెల్ హిమ్, లార్డ్, లెట్ మీ వాక్ అకార్డింగ్ టు యువర్ విల్. ప్రభా, నీ చిత్తంలో నేను నడువుటకు నీవు ఏ తలంపులు నా కొరకు తలంచావో ఆ తలంపుల్లో నేను జీవించుటకు నాకు సహాయం చేయ ప్రభా. లేక ప్రభా, నా కొరకు నువ్వు కలిగిన తలంపులు నా తలంపుల్లోకి ట్రాన్స్ఫర్ చేయ ప్రభా. లెట్ మీ ఆల్సో థింక్ ఇన్ ద సేమ్ లైన్ లార్డ్. నేను కూడా ఆ యొక్క తలంపులే కలిగి నేను నా జీవితాన్ని ముందుకు కొనసాగించుటకు నేను ఏమి చేయాలో అది చేయుటకు నాకు సహాయం చేయని అడుగుదాము. ప్రియ దేవుని బిడ్డలారా, మనము రోగగ్రస్తులు అవుట దేవుని యొక్క తలంపు కానే కాదు. నువ్వు ఉద్యోగం లేకుండా ఉండుట దేవుని యొక్క తలంపు కానే కాదు. ఊరికనే మేబీ ఇట్ ఈస్ గాడ్స్ విల్. నో, ఇట్ ఈస్ నెవర్ గాడ్స్ విల్. నీ వ్యాపారంలో నష్టాలు పొందుట అది దేవుని యొక్క తలంపు, ఉద్దేశం కానే కాదు. నువ్వు చదువుల్లో నువ్వు సక్సెస్ అవు దేవుని యొక్క తలంపు కానీ. నువ్వు చదువుల్లో నువ్వు వర్ధిల్లాలి, వృద్ధి కలగాలి, నీ బిజినెస్లో నీకు లాభం కలగాలి, దేవుని తలంపు. నీకు ఉద్యోగంలో నువ్వు ఎన్నుకున్న ఉద్యోగం నీకు రావాలి, అది దేవుని తలంపు నీ పక్షంగా. నువ్వు ఆరోగ్యముగా సౌఖ్యముగా ఉండాలని దేవుని తలంపు నీ పక్షముగా. కనుక దేవుని తలంపులు నీ పట్ల ఎన్నో ఉన్నాయి, లెక్కకు మించుగా ఉన్నాయి, ఇసుక రేణుల కంటే ఎక్కువగా ఉన్నాయి దేవుని తలంపులు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, లెట్ us బిలీవ్ ఇన్ గాడ్, లెట్ us ట్రస్ట్ ఇన్ గాడ్ అండ్ సీక్ ద థాట్స్ ఆఫ్ గాడ్ ఫర్ అవర్ లైఫ్. మనము దేవుని యందు నమ్మిక ఉంచుదాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన ఎడల నీ ఎడల ఉన్న తలంపులను కనుక్కోటుకు ప్రయాసపడదాం. ప్రార్థన చేసుకుందాం. हिंदी में पढ़ेंगे भजन संहिता 139 और उसमें 17 वचन पढ़ रहे हैं. मेरे लिए तो हे ईश्वर, तेरे विचार क्या ही बहुमूल्य है, उनकी संख्या का जोड़ कैसे बड़ा है. देखो, परमेश्वर आपके विषय में, आपके लिए विचार है, आपके लिए सोच रहे हैं. हर एक व्यक्ति के जीवन में वो विचार है उनको. प्रिय भाइयों बहनों, और कितने विचार है? बहुत विचार है. उसका गिनती बहुत ज़्यादा है करके लिखा हुआ है. और 18 वचन में लिखा हुआ, यदि मैं उनका गिनते उसमें गिनता हूँ तो वे भालू के किनको से भी अधिक है, किनों को भी सैंड से भी अधिक है. प्रिय भाइयों बहनों, ये बहुत ही प्रमुख चीज़ है. परमेश्वर आपके जीवन में बहुत से प्रेरणा, बहुत से आलोचना आपके जीवन में, आपको क्या बनना, क्या करना है, सब वो चाहते हैं. आज आप पहचानो परमेश्वर का इच्छा क्या है. आपके जीवन में परमेश्वर क्या आपसे क्या करने के लिए प्रभु ने आपके माता के घर में आपको रचा है, आपको बनाया है. परमेश्वर को पूछो और उस गति में चलो और आप उसमें सफल पाओगे. దేవుడు దేని కొరకు నేను రూపకల్పన చేశాడో ఆ బాటలో నువ్వు నడిచినప్పుడు తప్పనిసరిగా నీ మార్గంలో నువ్వు వర్ధిల్లుతావు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, ప్రతి ఒక్కరూ ఈ ఆరాధనలో ఉన్నవారు మార్గాల్లో వర్ధిల్లుతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అనారోగ్యం వారు స్వస్థపరచబడినందుకు స్తోత్రం. జాబ్స్ దేవా లేని వారు జాబ్స్ పొందుకున్నారు, జాబ్స్లో వారు వృద్ధి పొందుకున్నారు, బిజినెస్లో నాయన లాభాన్ని పొందుకున్నారు, బిజినెస్ ఆశీర్వాదాలతో నింపబడినందుకు స్తోత్రం. చదువుకున్న బిడ్డలు మంచిగా చదువుకుంటూ కృప పొందుకున్నారు నాయన. పబ్లిక్ ఎగ్జామ్, బోర్డ్ ఎగ్జామ్కి సిద్ధపడుతున్నారు, 10th స్టాండర్డ్, ఇంటర్మీడియట్ నాయన, 12th బోర్డు రాస్తున్న వారు, ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తున్న వారు అందరూ కూడా ప్రభా మీ సహాయంతో నాయన గొప్పగా చేసినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. వారు మంచి సక్సెస్ కలిగి ఉండాలని నీ తలంపులయ్యా వారి పట్ల మీకు స్తోత్రంలో నాయన. ప్రభా ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుని వారు దీవించి మీ దయాకిట్టం ధరింప చేసినందుకు స్తోత్రంలో నాయన. పరిశుద్ధ తండ్రి, పరిచయం చేసిన ప్రతి ఒక్కరూ మీ తలంపులతో చేటుకు సాయం చేయండి. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేసిన, దేశాన్ని రక్షించడానికి స్తోత్రం. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేము యొక్క శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేసినాను ప్రభా. నీ కృప దయచేసి ఆ దేశాన్ని రక్షించి కాపాడి బలపరచినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడను గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడు. మాకు కావాల్సిన దిన ఆహారమును మాకు దయచేయం. మహిళ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధాలు క్షమించము. మమ్మల్ని శోధుల దగ్గర కింది తప్పించము. ఎందుకు రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై
నమ్మకమైన తండ్రి. ఆమెను మన పరమ తండ్రిన దేవుని ప్రేమ, ప్రభుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మికమైన సహవాసం, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. మర్చిపోవద్దండి, దేవుడు నీ కొరకు మంచి తలంపులు కలిగి ఉన్నాడు. వాక్ ఇన్ ద థాట్స్ ఆఫ్ గాడ్, వాక్ ఇన్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్. ఆమేన్.